సో చాలా మందికి ఈ ఫ్లాట్స్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి, ఇవే కాకుండా ఫార్మ్ హౌస్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అవును. సో మనం వాటి మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఫార్మ్ ల్యాండ్ అంటే ఈ మధ్య కాలంలో ఫార్మ్ హౌస్ కల్చర్ బాగా పెరిగింది. సిటీ లోపల ఉండేదానికంటే వీకెండ్ లో సిటీ నుంచి బయటికెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ డ్రైవ్ లో ఉండే విధంగా చూసుకుంటున్నాం. ఓకే. అంటే ఓఆర్ఆర్ దిగినామంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ డ్రైవ్ లో. ఫార్మ్ హౌస్ లో చాలా అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కానీ ఎప్పుడు ట్రెండ్ ఉంటుంది ఫార్మ్ హౌస్. ఫార్మ్ హౌస్ లో ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ కొనుక్కొని దాన్ని డెవలప్మెంట్ చేసి అమ్మితే ₹2 లాభం ఉంటుంది కానీ నష్టం ఉండదు. ఓకే. బట్ ఏ ఏరియాలో డెవలప్ చేస్తున్నాము, ఎంత సిటీ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం అన్నది మ్యాటర్. సో ఫార్మ్ ల్యాండ్ అంటే ఫార్మ్ హౌస్ లో ఏంటంటే కొంచెం చెట్లు గ్రీనరీ పెట్టేసుకొని కొంచెం స్విమ్మింగ్ పూల్ కానీ కొంచెం మంచిగా డెవలప్ చేసి అమ్మితే కనుక ఫార్మ్ హౌస్ లో కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది. ఫార్మ్ హౌస్ లో లాస్ ఏమి ఉండదు. ఇప్పుడు నార్మల్ ల్యాండ్ కంటే కూడా కొంచెం ఫార్మ్ హౌస్ లాగా డెవలప్ చేసి అమ్మితే ఆటోమేటిక్ గా ₹2 ఎక్కువ వస్తాయి కానీ లాస్ ఉండదు. సో హైదరాబాద్ సరౌండింగ్ ఇప్పుడు బాగా పెరిగింది. వీకెండ్ హోమ్స్, ఫార్మ్ హౌస్ చాలా మంది డెవలప్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా సూపర్ ఉంటుంది, నో డౌట్. మనమే ఉండి మనమే దగ్గరుండి చేయించుకోగలుగుతాం, డెవలప్ చేసుకుంటాం అంటేనేమో మనం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని చేసుకోవాలి. ఈ తలకాయ నొప్పులు, హెడ్ఏక్లు నాకు వద్దు, నేను ఉండలేను, చేయలేను, అంత దూరం నుంచి నేను రోజు రావలేను, అన్ని చూసుకోలేను అన్నప్పుడు ఏం చేయాలంటే రెడీమేడ్ గా కట్టి అమ్ముతారు, అట్లా తీసుకోవచ్చు. అట్ల నుంచి ఏమవుతుంది, మనకి రెంటల్ ఈల్డ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఫార్మ్ హౌస్ లో కూడా. సో ఫార్మ్ హౌస్ కల్చర్ అనేది దానికి తిరుగులేదు, ఇంకా అది కూడా ఖచ్చితంగా ఉంటుంది.